వెల్కమ్ టు ఫైట్ ట్రాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి టీడీపీ యాక్టివిస్ట్ యష్ బొద్దులూరి. ఇప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 2019 రిజల్ట్స్ చూసింటారు మీరు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 సీట్ ఇచ్చి మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేసిన రోజు మీకేమనిపించింది, మీ పార్టీకి ఏమనిపించింది? అంటే నేనైతే అధైర్యపడలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి అని అనుకున్నారు అని నేను అనుకున్నా. ఒకటి. రెండోది ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొట్టమొదటి కేసు నా మీద పెట్టారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జూన్ 19 రోజు. దేనికి? మాచర్ల నియోజకవర్గంలో ఉన్న డిగ్రీ కాలేజ్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల డిగ్రీ కాలేజ్లో ఉన్న అమ్మాయిలని బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది అనే అభిప్రాయం నాకు. అంటే 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరమైన వ్యక్తి. అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే అభిప్రాయంలో నేను ఉండున్నాను. అదే మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉగ్రవాది అని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే ఆయన చేసే పనులు ఎలా ఉండుని. ప్రశ్నించిన వాళ్ళు మనం చంపేస్తారా? ప్రశ్నించిన వాళ్ళ మీద మనం కేసులు పెడతారా? ఒక అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు తిప్పాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రజలకు ఇది మంచి ఇది చెడు చెప్పగలిగే నీలాంటి వాళ్ళు అన్ని పార్టీస్లో ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ ఏవి కూడా ఆ వీడియోలను చూసి వాళ్ళు ఏమైనా నిర్ణయాలు మార్చుకునే ప్రభుత్వాలు ఉంటే మంచిదే. లేదు ఆ వీడియోలను చూసి యష్ని చంపేయాలి, యష్ని నరికేయాలి అనే ప్రభుత్వాలు ఉంటే మాత్రము మీలాంటి వాళ్ళకి ప్రమాదమే. అమెరికాలో కూడా దాడి చేయించారు నా మీద. సో ఆ రోజు కారు దిగుతున్నా వీళ్ళందరూ మూకుమ్మడిగా మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమో 140-50తో బయటకు పడిపోతామని కూడా ఆయన ఐపాక్లో చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు మనసులో ఎక్కడన్నా అనుమానం కలిగిందా? అస్సలు అనుమానం కలగదు. పులివెందుల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. అరుగు మీద కూర్చున్న తాతను అడిగితే నేను ఆయన వైసీపీ వాడు అనుకొని చెప్పకపోతే నేను అన్న, తాత నేను చంద్రబాబు మనిషిని తాత, నువ్వు చంద్రబాబుకి ఓటేయాలి తాత ఈసారి ఖచ్చితంగా అంటే ఆయన జగన్ని తిట్టని బూతులు లేవు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే వివేకం సార్ని చంపేసింది ఈడే అనే మాటలు పులివెందుల్లో మనుషులు అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక కసబ్తో పోలుస్తున్నారు, ఒక ఢిల్లీలో రేపిస్టుతో పోలుస్తున్నారు. అమ్మాయిలని ఎంత దారుణంగా, ఎంత నీచాతి నీచంగా. ఫస్ట్ యువగలం పాదయాత్ర ప్రోమో రిలీజ్ అయితేనే చూశాను. నేను చూసిన తర్వాత యువగలం పాదయాత్ర కిలోమీటర్స్ అవన్నీ చూస్తూనే ఇంత దూరం నడవగలుగుతాడా లోకేష్? అదే కదా మీకు ఒక విషయం చెప్తానండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో ఆయనతో దగ్గరగా పనిచేశాను. చాలా మంది తెలియంది ఏంటంటే ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే. పార్టీని ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు అని బాగా తెలుసు ఆయనకి. ఇక్కడ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక డిస్కషన్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మీరు చూసుకోండి, పార్టీని లోకేష్కి ఇవ్వండి అనే ఒక వాదన వినపడుతుంది. లోకేష్ అనే వ్యక్తిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని చూడకుండా లోకేష్ దగ్గరికి వెళ్తుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, లోకేష్ గారు అగ్రెసివ్ ఉంటారు. లోకేష్ గారు ఏంటంటే వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాడు, అవ్వదంటే అవ్వదని చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలపడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? వీధిలో పిచ్చుకుక్క ఉంది, ఓ పిచ్చుకుక్కను ఒకటే కొడితే ఆ పిచ్చుకుక్క ఆడి మీదకే వస్తుంది. 4 కలిసి కొడితే ఆ పిచ్చుకుక్క పారిపోద్ది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్కలా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరుస్తుంటే ఒక 2-3 నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కొట్టాలనుకున్నారు, కొట్టారు, పారిపోయింది. రెడ్ బుక్ అని ఒకటి ఉంది. అవును, లోకేష్ గారి బుక్. అది ఆ రెడ్ బుక్ తెరుచుకోవడం లేదా? రెడ్ బుక్ ఎక్కడైనా పోయిందా, లేకపోతే రెడ్ బుక్ ను మీరు అమ్మేశారు ఎవరికైనా?
రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉందండి. ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హింసించారో ఎవ్వడిని వదలము. టైం ఉంది అందరికీ. ఒక్కొక్కరిని ఏ టైంలో లాక్ చేయాలి, ఏ టైంలో బంధించాలి, ఏ టైంలో లోపల పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం లోకేష్ గారు వెళ్తున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడున్నాడు? కమ్మ జాతిలో నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇంత దరిద్రమైన పనికిమాలినోళ్ళు కమ్మ జాతిలో పుట్టారు అనడానికి కమ్మ జాతి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారనే విషయం. ఎట్లున్నారు? ఎట్లా ఉంది మీ అమెరికా? బాగుందండి. మీరు అమెరికాలోనే ఉంటారా, ఇండియాలో ఉంటారు? అమెరికాలో స్థిరపడ్డాను. ఓకే. సో ఇండియా వస్తూ ఉంటాను. గత 5 సంవత్సరాలు రాలేకపోయాము. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫ్రీక్వెంట్గా ఒక 3 నెలలకు 6 నెలలకు వస్తూ ఉంటాం మా రాష్ట్రానికి. ఓకే. ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 2019 రిజల్ట్స్ చూసింటారు మీరు. అవును. ఎప్పుడే కానీ టీడీపీ పార్టీ పెట్టినప్పటికి నుంచి అంతటి పరాభవము మీరు ఎప్పుడు చూసి ఉండరు టీడీపీకి. అంటే ఒక కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తి, అంటే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 సీట్ ఇచ్చి మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేసిన రోజు మీకేమనిపించింది? మీ పార్టీకి ఏమనిపించింది? అంటే నేనైతే అధైర్యపడలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి అని అనుకున్నారు అని నేను అనుకున్నా ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కంటే కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ చాలా గట్టిగా పనిచేశాయి. ఎందుకంటే ప్రజలకి అబద్ధాలు నిజాల్లాగా చెప్పే ప్రయత్నం చేశారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. సిపిఎస్ రద్దే కానివ్వండి, స్పెషల్ స్టేటస్ తీసుకురావడమే కానివ్వండి, రైల్వే జోన్ తీసుకొస్తామని కానివ్వండి, కేంద్రం మెడలు వంచుతాం అనటం కానివ్వండి, వివిధ సందర్భాలు వివిధ హామీలు, అసలుకి చెయ్యలేని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని బొడి కొట్టించారనే అభిప్రాయంలో నేను ఉండున్నాను. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాము, నేను చూసాం ఎట్లా ఉంది. కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకులాగా రాజశేఖర్ రెడ్డి లాగా ఏమైనా చేస్తాడేమో అని ఒక అభిప్రాయంలో పడ్డారు. దాని తర్వాత గెలిచిన తర్వాత 3 నెలలకే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడింది. గెలిచిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చాయనే ఒకటే మాట తప్పితే ఆయన గెలిచిన 3 నెలల నుంచి భయంకరమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ప్రజలు మాట్లాడితే ప్రజల్ని చంపేస్తారేమో అనే భయాందోళనకి ప్రజలు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మొట్టమొదటి కేసు నా మీద పెట్టారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జూన్ 19 రోజు. దేనికి? మాచర్ల నియోజకవర్గంలో ఉన్న డిగ్రీ కాలేజ్లో అక్కడున్న ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల డిగ్రీ కాలేజ్లో ఉన్న అమ్మాయిలని బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించే ప్రయత్నం పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఓకే. మేము దాని గురించి కూలంకషంగా దర్యాప్తు చేసాం. అయితే అక్కడున్న లోకల్గా అక్కడున్న అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్తే కూడా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. అది మా నోటీస్లోకి వచ్చిన తర్వాత నేను పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది. పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఇది వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ వీడియో పెట్టడం జరిగింది. టోటల్గా జరగటం అమెరికాలోనే ఉన్నా. ఓకే. సో అప్పుడు ఏంటంటే దానిలో 15 మినిట్స్ కట్ చేసి ఒక యూట్యూబ్ వాళ్ళు షార్ట్గా చేసి పెట్టారు. అది భయంకరంగా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవటం, మరుసటి రోజు మా ఇల్లు కూలగొట్టడం, తెనాల్లో పోలీసులు మా ఇంటికి రావడం. ఫాదర్ పాజిటివే, మదర్ తెనాల్లో ఉండేవారు. ఓకే. సో తెనాల్లో ఇల్లు కూలగొట్టడం, ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదు. దాని తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నారు, పిన్నెల రామకృష్ణారెడ్డితో పెట్టుకున్నారని వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు చెప్పడం. అక్కడ నుంచి మమ్మీని హైదరాబాద్ షిఫ్ట్ చేయటం. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే మమ్మీ ఫోన్ ట్రాక్ చేసుకుంటే హైదరాబాద్ వచ్చి మా తమ్ముడి ఇంట్లో గోల్ చేయటం, తలదాచుకునింది. గోల్ ఏంట్రా ఇవన్నీ వీడియోలు పెట్టడం ఏంది, మన ఇండ్లు కూలగొట్టడం ఏంది, నన్ను హైదరాబాద్ కు తరలించబడింది అని అడిగింటుంది. అన్నీ జరిగింది. అంటే ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు కదా ఇటువంటి దాడులు. అవును. సో మళ్ళీ దాని తర్వాత హైదరాబాద్ కూడా వచ్చారు మమ్మీ ఫోన్ ట్రాక్ చేసుకుంటా. అక్కడ గోల్ చేశారు మా తమ్ముడి ఇంటి దగ్గర. అప్పుడు వివిధ ఛానల్స్, కొన్ని ఛానల్స్ మనకు ఎండగా నిలబడ్డాయి. సో ఆ ఛానల్స్ పేర్లు ఇక్కడ చెప్పకూడదు లేదో తెలియదు కానీ, బట్ ఆ ఛానల్స్ కొన్ని అండగా నిలబడ్డాయి. దాని తర్వాత పార్టీ కూడా అండగా నిలబడింది. అక్కడ నా ఫైట్ మొదలైంది.
మీ బ్రదర్ కి మ్యారేజ్ అయింది అప్పటికి? ఒక చిన్న బాబు మీ మీ బ్రదరు మ్యారేజ్ అయింది, ఆ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ దగ్గర మీ మదర్ ఉన్నారు. అవును, కానీ అక్కడ కూడా పోలీస్ హరాస్మెంట్ జరిగింది. అక్కడ కూడా పోలీస్ హరాస్మెంట్. అంటే అందులో కేసీఆర్ గవర్నమెంట్ ఉండింది. ఓకే. సో కేసీఆర్ గవర్నమెంట్ కి జగన్ గవర్నమెంట్ అనుకూలము, వైసీపీ ఈజ్ ఈక్వల్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకోవాలి. అవును. సో ఇక్కడ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి. అక్కడంటే ఆంధ్ర అంటే మర్చిపోండి, ఇక్కడ కూడా తీసుకోలేదా? తీసుకోలేదు. ప్రయత్నం చేశారు? చేసాం. మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్? రాజేంద్ర పోలీస్ స్టేషన్. పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు? తీసుకోలేదు. మీరు ఇది మా అంటే పైనుంచి ఒత్తిడి ఉంది మాకు, సో మేము తీసుకోలేమని చెప్పి SHO ఆ మాట చెప్పాడు. ఓకే. సో నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కేసు రిజిస్టర్ చేయించాల్సి వచ్చింది. సో అప్పుడు నాకు నా లాయర్ ఉమేష్ చంద్ర ఆ కేసు టేకప్ చేసి అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. సో నేనేమనుకున్నానంటే జగన్ నన్ను స్క్రాచ్ చేశాడు కాబట్టి నేను కూడా జగన్ స్క్రాచ్ చేయాలనుకున్నా. సో దానిలో సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా ప్రతిరోజు ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించి సక్సెస్ అయ్యాలనుకున్నా. దానిలో భాగంగానే జగన్ నా మీద పగబట్టాడని కూడా నాకు గట్టి ఫీలింగ్. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తిని, సామాన్య పౌరుడిని. జగన్ స్థాయి ఎక్కడో, నా స్థాయి ఎక్కడో నాకు తెలుసు. అతను వేల కోట్ల అధిపతి, ఒక ముఖ్యమంత్రి హోదా వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. మీరేమో చూస్తే మామూలుగా ఒక ఎన్ఆర్ఐ, ఒక సామాన్య పౌరుణ్ణి. అలాంటి వ్యక్తి నా మీద పగబట్టి ఎయిర్పోర్ట్ లో దిగగానే అరెస్ట్ చేసి నన్ను చంపాలనే ప్రయత్నం చేసి, నా మీద దాడులు చేయాలనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. నేను సక్సెస్ అయ్యాను. ఇంకో పాయింట్ యష్, ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నిజం చెప్పండి, జీపులో కూర్చున్న తర్వాత మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? చేయలేదండి. చేయలేదు. బూతులు అస్సలు మాట్లాడలేదు. స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు అస్సలు మాట్లాడలేదు. నాతో పాటు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆఫీసర్స్, నేను నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా హ్యాండిల్ చేశారు నన్ను. వెరీ గుడ్. ఎటువంటి ఎక్కడ చేయలేదు. నన్ను తీసుకెళ్తున్నప్పుడు కూడా, నా మధ్యలో కూర్చోబెడుతున్నప్పుడు కొంచెం దూరం వెళ్తే నేను అన్కంఫర్ట్గా ఉన్నాను. మనం ఎవరన్నా వెనక కార్లు వస్తున్నాయి, ఆ కార్లో కూర్చున్నాము, లేదంటే మీ దానిలో ఇల్లు ఆఫీసర్ ఒక కార్లో కూర్చున్నట్టు కూడా కూర్చున్నారు వాళ్ళు. సో దేవర్ గుడ్ అసలు వాళ్ళ దానిలో. కాకపోతే దానిలో ఉన్న వాళ్ళ కంట్రోల్లో మీరు. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నన్ను ఆల్మోస్ట్ 3 o'clock ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆంధ్ర వెళ్ళేసరికి 6:37 అయింది. చాలా ఫాస్ట్గానే తీసుకెళ్లారు పోలీస్ జీపు. తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫస్ట్ డీజీ ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నారు. డీజీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి మళ్ళీ సిఐడి ఆఫీస్కి మార్చారు. ఎక్కడైతే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారో అక్కడికి మార్చారు. అక్కడ విజయపాల్ ఆయన ఉన్నాడా? లేడు. నేను వెళ్ళినప్పుడైతే లేడు. కానీ నేను డీజీ ఆఫీస్ వరకు అయితే నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఏమయ్యేది కాదని. కాకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని సిఐడి ఆఫీస్లోనే. అన్ని సిఐడి ఆఫీస్లోనే. ఎవరిని కొట్టాలన్నా, ఎవరిని టార్గెట్ చేయాలన్నా అన్నీ అక్కడే చేశారు. సో నేను ఖచ్చితంగా నేనేమనుకున్నానంటే, సరే సిఐడి ఆఫీస్ తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా మనకు కూడా 2 రౌండ్లు వేస్తారు అని అయితే ఫిక్స్ అయ్యా. ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా. కాకపోతే లక్కీగా ఏంటంటే మనకి అక్కడ ఉన్న ఎస్పీ చాలా గట్టిగా నిలబడ్డాడు ఆయన. ప్లస్ సిఐ కూడా ఎవరైతే నన్ను తీసుకురావడం జరిగిందో, తిరుపతి సిఐ, ఆయన కూడా చాలా పాజిటివ్గానే ఉండున్నారు. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉండున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. బేసికలీ నేను మా మదర్ని చూడటానికి వచ్చిన ఇష్యూ వేరు, అక్కడ హెల్త్ ఇష్యూస్ వేరు, అక్కడ కామన్ హ్యుమానిటేరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. నేను క్లియర్గా చెప్పి, మీరు నన్ను ఒక రోజు వదలండి, నేను అటు వెళ్ళి చూసుకొని మళ్ళీ వస్తానని కూడా చెప్పా. సో నాకు ఎస్పీ ప్లస్ సిఐ ఇద్దరు చాలా గట్టిగానే నిలబడ్డారు. సో దే డిడ్ంట్ సే ఎనీథింగ్. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఎందుకంటే మీరు రాజకీయాల్లో అలా ఉండాల్సింది కాదు, అలా అగ్రెసివ్గా వెళ్ళుండాల్సింది కాదు అని అన్నారు. బట్ పార్టీ స్టాండ్, నా స్టాండ్, నేనేమనుకున్నాను, నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలనుకున్నాను. ఒక పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. అదేవిధంగా నాకు ఒక అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది అనే అభిప్రాయం నాకు. అంటే 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరమైన వ్యక్తి. అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే అభిప్రాయంలో నేను ఉండున్నాను. అదే మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉగ్రవాది అని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే ఆయన చేసే పనులు ఎలా ఉండున్నాయి. ప్రశ్నించిన వాళ్ళు మనం చంపేస్తారా? ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ప్రతిపక్ష నాయకులను చంపేయాలనుకుంటారా? ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ మీద గోడలు దూకి అర్ధరాత్రి కాడ తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు తిప్పాల్సిన అవసరం ఏముంది నీకు?
చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ అవినీతి మరక లేదు. వాళ్ళ సొంత తండ్రి సొంత తల్లి కోర్టులో 14 పిటిషన్లు వేస్తే ఏ ఒక్క పిటిషన్లు కూడా చెల్లక, ఏ ఒక్క పిటిషన్లో కూడా ఆయన అవినీతి తేల్చక ఆఖరికి వాళ్ళే పిటిషన్లు విత్డ్రా చేసుకున్న వీళ్ళు చంద్రబాబు నాయుడుని కూడా ఏదో ఒక రకంగా కనీసం ఒక 20 రోజులన్నా జైల్లో పెట్టాలని. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది అని పిలవాలనిపించింది, అంతేనా? కోర్స్ హీఈస్ ఏ పొలిటికల్ టెర్రరిస్ట్. పిలవాలనిపించడం కాదు, హిజ్ సైకలాజికల్, హిజ్ మెంటాలిటీ, ఆయన చేసుకున్న ప్రవర్తన, ఆయన పరిపాలన అన్నీ కూడా ఉగ్రవాదులు చేసే పరిపాలనలానే ఉన్నాయి, ఉన్మాదులు చేసే పరిపాలనలానే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో సంక్షేమం చేయాలి, రాష్ట్రంలో ఉపాధి సృష్టించాలి, రాష్ట్రంలో డబ్బులు సంపద సృష్టించాలి, ఇవేవీ లేవు. అప్పు తీసుకురావడం, వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పంచడం తప్ప ఏం చేశాడు చెప్పండి. నేను ప్రతి ఒక్కరిని ఇదే మాట అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశాడు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఎంత సంపద సృష్టించాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరికి సమాధానం చెప్పరు. ఇక్కడ మీరు యష్, వైసీపీ పార్టీకి నువ్వు ఎంత డ్యామేజ్ చేశావో నీకు తెలియకపోవచ్చేమో, కానీ నీలో ఉన్న ఒకే ఒక టాలెంట్, అంటే ఒక విషయాన్ని ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తావు కదా. ఆ వీడియో వల్ల కొన్ని కోట్ల మంది ఆ వీడియోస్తో ప్రభావితం అయ్యేవాళ్ళు. ఆ ఎఫెక్ట్తోనే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, ఆ పోలీసులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారు. మీరు ఏదైతే ఆ వీడియోస్ పెడతారో దాంట్లో వివరంగా జనాలకు ఇదో ఈ పథకం, దీనివల్ల ఇది నష్టం, దీనివల్ల ఇన్ని కోట్లు కోల్పోతున్నాం, దీనివల్ల మన రాష్ట్రానికి ఈ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆ ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేయటం. అంటే ఒకందుకు మీలాంటి వాళ్ళు పార్టీకి, అన్ని పార్టీలకు కావాలి, ఏ పార్టీకి అయినా కూడా ఏదైనా విషయాన్ని యాక్టివిస్టులు ప్రజలకు ఇది మంచి ఇది చెడు అనే చెప్పగలిగే నీలాంటి వాళ్ళు అన్ని పార్టీస్లో ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ ఏవి కూడా, అంటే ఆ వీడియోలను చూసి వాళ్ళు ఏమైనా నిర్ణయాలు మార్చుకునే ప్రభుత్వాలు ఉంటే మంచిదే. లేదు ఆ వీడియోలను చూసి యష్ని చంపేయాలి, యష్ని నరికేయాలి అనే ప్రభుత్వాలు ఉంటే మాత్రము మీలాంటి వాళ్ళకి ప్రమాదమే. 100% నా మీద దాడి చేశారు. అమెరికాలో కూడా దాడి చేయించారు నా మీద. నేను అప్పుడే వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ అమెరికాలో ఎక్కడ దాడి చేశారు? యుఎస్ లో వాషింగ్టన్ డీసీలోనే నా మీద దాడి చేయడం జరిగింది. మీరు రెసిడెన్స్ ఎక్కడెక్కడ అమెరికాలో? వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్. ఎప్పుడు జరిగింది దాడి? ఎవరు చేశారు? 2020లో. ఎవరు చేశారంటే మనకు తెలియదు కదా. నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ఎక్కడా శత్రువులు లేరు. ఎట్లా దాడి ఎక్కడ జరిగింది? సేమ్ అట్లనే కొన్ని మెక్సికన్స్ నల్లోళ్ళు కలిసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అంటే మూకమ్ముడిగా మీ మీద అటాక్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. లక్కీగా ఏంటంటే ఎంతమంది ఉంటారు అక్కడ? ఆ రోజు 7 మంది దాకా వచ్చారు నల్లోళ్ళు. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను పార్కింగ్ లాట్ లో ఉండున్నాను ఆ రోజు. ఉన్నారు. సో ఆ రోజు కార్ దిగుతున్నా వీళ్ళందరూ మూకుమ్మడిగా మీదకి రావడం జరిగింది. మళ్ళీ కార్ లో కూర్చోడం జరిగింది. సో ఆ రోజు ఫ్యామిలీ కూడా ఉంది నాతో, నా పిల్లలు, మా వైఫ్ కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. లక్కీగా నేను వాళ్ళందరూ అరుస్తున్నారు, కార్ల మీద దబా కొడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కాకపోతే పార్కింగ్ లాట్ లో ఏం జరిగిందంటే అదే టైంలో ఇక్కడ 911 మీరు వాళ్ళు వస్తూనే కార్లోకి కూర్చునేసి డోర్ వేసేసుకున్నారు. అవును. లోపల మీ పాప, మీ మిస్సెస్ కూడా ఉన్నారు, కానీ కార్ల మీద వీళ్ళు గుద్దుతున్నారు. అవును. ఓకే. సో లక్కీగా ఏంటంటే ఆ టైంలో పార్కింగ్ లాట్ లో పోలీస్ కాప్స్ తిరగటము, వీళ్ళు వెళ్ళటము అది జరిగింది. సో దట్స్ వన్ వి రియలైజ్డ్ ఏం జరిగిందని. నేను అప్పుడు ఎమ్మటే పోలీసులు చెప్పడం జరిగింది, 911 కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి సీసీ విజువల్స్ చూశారు. ఓకే. ఏమన్నా ఐడెంటిఫై చేశారు ఎవరన్నా? అంటే మొత్తం మాస్క్లు వేసుకుంటారు కదా వాళ్ళు. మాస్క్లు వేసుకున్నారు అంటే అక్కడ ఎవరన్నా ఈ అమెరికన్స్ నే వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పుండి ఉంటారు వాళ్ళకు. అదే వైసీపీ వాళ్ళు ఎవరికన్నా చెప్పింటారు. అక్కడ ఎంతసేపు అండి, $5,000 $5,000 ఇస్తే గన్తో షూట్ చేసి వెళ్ళిపోతారు. అదే పెద్ద గన్ కల్చర్ చాలా ఎక్కువ అమెరికాలో. ఓకే. సో దట్స్ వెన్ అయితే మీరు ప్రాణాలు కాపాడుకున్నారు అక్కడ. దాని తర్వాత నేను వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. నాకు గన్ లైసెన్స్ కూడా ఉంది యుఎస్ లో. ఐ క్యారీ ఏ వెపన్ ఎక్కడికి వెళ్ళినా. ఒకవేళ మీకు అక్కడ మీరు కార్లో కూర్చోకుండా ఆ పోలీసులు రాకుండా ఉండింటే మీకు మీ ఫ్యామిలీని కూడా ఏదైనా చేసేసి ఉండేవాళ్లే కదా. అవును కదా. అంటే ఒక రకంగా అక్కడ తప్పించుకున్నారంటే చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్లేనా? నేను ఎప్పుడు చావుకి భయపడలేదండి. మీరు భయపడలేదు. మీరు భయపడకపోవచ్చు,
మీ భార్య ఉంటుంది, మీ బిడ్డ ఉంటారు, వాళ్ళకు దీనికి సంబంధం ఉండదు ఈ రాజకీయాలకు. అవును, మీ వరకంటే ఓకే, అవును. కానీ మీ వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు కదా. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ అంటే మీరు ఒక రకంగా చావు అంచు వరకు వెళ్ళి మళ్ళీ ఎన్నికొచ్చారు. అవును. దాని తర్వాత లోకేష్ గారు మీకు కాల్ చేశారా? తప్పకుండా. అంటే ఈ ఇష్యూ అందరు చెప్పాము, లోకేష్ గారు ఎప్పుడు అండగా నిలబడ్డారు. లోకేష్ గారికి ఏ ఇష్యూ వచ్చినా సరే నేను ఆయనకు నోటిఫై చేస్తాను. హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్, దానిలో ఎటువంటిది ఏం లేదు. ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఇది కావాలి, ఇది చేయాలనుకుంటున్నా సరే హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్. బాబు గారు ఎంత సపోర్టివ్గా ఉండేవారో లోకేష్ గారు కూడా అంతే సపోర్టివ్గా ఉంటారు. సో దానిలో ఎటువంటిది ఏం లేదు. నాకు పార్టీ పరంగా ఇష్యూ ఏం లేదండి. పార్టీ పరంగా, అధిష్టాన పరంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారి తరఫు నుంచి అయితే నాకు ఎటువంటిది సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉంటుంది 100%. ఇంకా మీరు ఏదైనా ఉంటే పోరాటం చేసుకుంటూ వెళ్ళటమే అంతే. నాకు లోకేష్ గారు మొన్న అమెరికా వచ్చినప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నావు, ఏం మీరు లోకేష్ తో పాటు కూర్చొని ఉన్నారు, కూర్చొని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? సమ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో మేము కూడా ఇన్వెస్ట్మెంట్స్, నేను 2014 కూడా కొద్ది కీలక పాత్ర పోషించే ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అంటే కొన్ని కంపెనీలను ఏపీ గవర్నమెంట్ కి అటాచ్ చేయటము. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగుపడటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా దానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, మేము వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. దట్స్ ఆల్. మాకు పదవులు ఏమైనా కావాలని అడిగేయడం, పదవులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దట్స్ ఆల్ ఇట్ ఇస్. నేను బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటున్నాను అన్న. సో వాట్ ఎవర్ నీకు ఏం కావాలని చెప్పండి, హెల్ప్ చేద్దాం అన్నారు. దట్స్ ఆల్. పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు మీకు? నాకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయండి, ఇక్కడ పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అడిగితే, చెప్తే, ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. పోటీకి రెడీ. నేను అవకాశం వస్తే నేను రెడీ. ఓకే. లేకపోతే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళటం. బిజినెస్ చేసుకుంటూ వెళ్దామని. ఓకే. దాని ప్రకారం వెళ్దామని, అంతమించి ఏం లేదు. నేను అందరిలాగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పట్లేదు. ఖచ్చితంగా అవకాశం వస్తే 100% పోటీ చేస్తా. ఉన్న 2024లో మీరు అధికారంలోకి వస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నిందా? 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరేమో ఈ మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి ఏమో 140-50తో బయటకు పడిపోతామని కూడా ఆయన ఐపాక్ లో చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు మనసులో ఎక్కడన్నా అనుమానం కలిగిందా? అస్సలు అనుమానం కలగా. ఐ థింక్ నేను మీకు కూడా మా టీం చేసిన సర్వే రిపోర్ట్ కూడా పంపించినట్టున్నా మీకు. అవునవును. మా టీం చేసిన సర్వే రిపోర్ట్ లెక్కలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి 18 నుంచి 21 వస్తాయని చెప్పా, అవే వచ్చినాయి. మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయో కూడా చెప్పాము. 11 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పిన ఏకైక సర్వే టీం మా టీమే. నా ట్విట్టర్ లో కూడా ఉంటుంది చూడండి. సో అంత యాక్యురేట్ గా, ఎందుకంటే నేను పులివెందల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. పులివెందల్లో క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెంద వీధుల్లో ఒక తాత కూర్చుంటే ఆయన అడిగా, ఏంటయ్యా ఏం తాత ఎవరు కోటేస్తున్నావు అంటే మీరు పులివెందలకు కూడా వెళ్ళారా? పులివెందల్లో కూడా క్యాంపెయిన్ చేశా. ఎన్ని రోజులు ఉన్నారు? మొత్తం 79 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశా. ఏ నియోజకవర్గంలో కూడా నేను క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గంలో వైసీపీ పులివెందల్లో మిమ్మల్ని కనుక్కోలేదా ఎవరు? కనుక్కున్నారండి, ఉన్నారు మన వాళ్ళు లేరా? ఉన్నారు. బీటెక్ రవి వీళ్ళంతా ఉన్నారు. మనకి ఆల్రెడీ లోకేష్ గారు ప్రొటెక్షన్ ఇచ్చారు మనకి క్యాంపెయిన్ లో. సో ఇష్యూ ఏం లేకుండింది. అడుగు మీద కూర్చున్న తాతను అడిగితే, నేను ఆయన వైసీపీ వాడు అనుకొని చెప్పకపోతే, నేను అన్న తాత నేను చంద్రబాబు మనిషిని తాత, నువ్వు చంద్రబాబుకి ఓటేయాలి తాత ఈసారి ఖచ్చితంగా అంటే, ఆయన జగన్ ని తిట్టని బూతులు లేవు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వివేకం సార్ని చంపేసింది ఈడే అనే మాటలు పులివెందల్లో మనుషులు అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఇంత వ్యతిరేకతుందా అని. చూశారుగా జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీ వచ్చిందో, ఏంతో సంగతి అంతా చూశారు కదా. సో సిచ్యువేషన్ ఏంటంటే, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయింది అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది వాస్తవం. ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక నాయకుడు లాగా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అందుకనే కనీసం ప్రధాన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎలా కనపడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? ఒక రాక్షసుడిలా కనపడుతున్నాడని అనుకుంటున్నారు ప్రజలకి. అవును, ఖచ్చితంగా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా 36% ఓటు బ్యాంక్ ఉంది అని అంటారు. ఖచ్చితంగా మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఉగ్రవాదికి, ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, ఉగ్రవాదికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, రాజకీయ నాయకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కసబ్ లాంటి వాడికి, వాడు వచ్చి మన భారతదేశాన్ని ఏదో చేయాలనుకుని దొరికిపోయి అంత మారణహోమం సృష్టిస్తే, ఇక్కడున్న భారతీయ కోర్టు ఆయనకి మరణశిక్షణ ఇస్తే, వాడికి మరణశిక్ష వేయొద్దు అని చెప్పి పోరాడిన వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. అవునా?
వాడి తరఫున వాదించిన లాయర్లు కూడా మన భారతదేశంలో ఉన్నారు. భారతదేశీయులే, అవును. అవునా? ఒక రేపిస్టు ఒక అమ్మాయిని అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఢిల్లీలో వాడి తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు. వాడిని ఉరిశిక్ష చేయొద్దని చెప్పి మానవ సంఘాలు ఏదేదో సంఘాలు వాడికి ఉరిశిక్ష చేయొద్దని చెప్పి వాళ్ళ తరఫున ర్యాలీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డికి కూడా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఉండకు దానిలో ఎటువంటి అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక కసబ్తో పోలుస్తున్నారు, ఒక ఢిల్లీలో రేపిస్ట్తో పోలుస్తున్నారు. అంటే నేను ఎవరితో పోల్చట్లేదండి. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మైండ్ సెట్ కి అనుకూలంగా ఉన్న ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మాయిలని ఎంత దారుణంగా, ఎంత నీచంగా ట్రోల్ చేశారో మీరు చూశారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఏ రకంగా ఎంత అవమానించారు, ఎంత హీనంగా మాట్లాడారో మనం చూసాం. ఇంకా ఇంట్లో వాళ్ళ గురించే అంత హీనంగా మాట్లాడిచ్చే జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని వదిలేస్తాడా అని అంటే వదలడం నేను అనుకుంటా. ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉండే మైండ్ సెట్ వాళ్ళు ఇంకా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఆయనకే సపోర్ట్ చేస్తారు కదా. అవును. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను యశ్. సరే, అక్కడి పరిపాలన వరకు అయిపోయింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి 6 months అయిపోతా ఉంది. అవును. ఈ 6 monthsలో మీరేం చేశారో క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా వ్యవస్థల్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రాసెస్ చేస్తున్నాము. అనుకున్న సూపర్ 6లో ఉన్న పథకాలు ఏవేవైతే ఇవ్వగలుగుతామో అన్ని ఇచ్చాము. ఏవేవైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇవ్వాలో అవి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇస్తాము. నెలవారీగా ఇచ్చే పథకాలన్నీ ప్రామిస్లన్నీ చేశాము. ఏదైతే ఈ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇస్తాము. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పుడే ఇచ్చేయండి అంటే ఆయన చెప్పినట్టు వర్కౌట్ కాదు. కొన్ని పథకాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నాడు, మేము ఫీజు రీఎంబర్స్మెంట్ అంటున్నాము. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అవును. ఏదర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇస్తారు. ఫైనాన్షియల్ కూడా అట్లాగే ఇచ్చారు కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లోకి ఏదో ఇవ్వలేదు అని సృష్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని నా అభిప్రాయం అండి. సో ఖచ్చితంగా వ్యవస్థల్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము, పెట్టుబడులను ఇక్కడ తీసుకొచ్చి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము. సోలార్ పవర్ కానివ్వండి, హైడ్రోజన్లో కానివ్వండి, వివిధ ఎనర్జీస్లో కానివ్వండి మేము చాలా స్కేల్ చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే కూడా పెట్టుబడిదారులు ఒక మాట అడుగుతున్నారు. అమ్మో మీరు లాస్ట్ టైం 2014 to 2019 మీ మొహం చూసి వచ్చాం మేము ఇక్కడికి. 2019 రాగానే జగన్మోహన్ రెడ్డి అందరినీ తరిమేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడా వస్తాడా అనే డైలాగ్ గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు అడిగేది వాస్తవమే, మీరు ఆశిస్తారా మాట? నేను చెప్తున్నానండి ఒకటే మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ కూతురు మానభంగానికి గురవ్వాలని అనుకోరు, వాళ్ళ ఆస్తులు కోల్పోవాలి అని అనుకోరు, ఓకేనా? వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలి అని అనుకోరు. జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కనీసం అర్ధరాత్రి రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి. గంజాయి మత్తులో తూగే గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏది కూడా అంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయేలాగా ఉంటాయి అన్ని కూడా. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పోటీ చేసినా సరే ఓటమి తప్పదు. ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని స్వీకరించే పరిస్థితిలో లేరు. ఓకే, ఇక్కడ ఇంకోటి, ఈ 6 నెలల్లో మీరు ఏదో ఇందాక మేమేం సిస్టమ్స్ ఏదైతే మోడిఫికేషన్స్ అన్ని చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. రెడ్ బుక్ అని ఒకటి ఉంది. అవును, లోకేష్ గారి బుక్. ఆ రెడ్ బుక్ లో ఆ రెడ్ బుక్ తెరుచుకోవడం లేదా? రెడ్ బుక్ ఎక్కడైనా పోయిందా, లేకపోతే రెడ్ బుక్ ను మీరు అమ్మేశారు ఎవరికైనా? రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చేసినా లీగల్ సిస్టంలో చేయాలి అని అనుకున్నాను, లీగల్ ఫ్రేమ్వర్క్లో చేయాలి అనుకున్నాను. ఎగ్జాంపుల్ తుర్గా కిషోర్ అనేవాడు మా ఇంటికి కూడా వచ్చాడు హైదరాబాద్లో. నిన్న అరెస్ట్ అయ్యాడు. పిన్నెల్లి రామకృష్ణ అంటే అనుచరుడు. ఓకే, నా కేసులో కూడా వాడు మా ఇంటి మీద కూడా వచ్చాడు. ఇక్కడ తెనాలిలో, హైదరాబాద్ లో మా ఇంటి మీద కూడా వచ్చేవాడు. తుర్గా కిషోర్ మనుషులు అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. ఓకే, వాడిని అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఎంత టైం పట్టింది అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకొచ్చి ఒకసారి వాడి కేసెస్ అన్ని కూడా కులంకుశంగా అడ్జస్ట్ చేసి ప్రాపర్ గా చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేస్తే జీవితంలో బయటికి రాలేడు. అలానే మొన్న ఇంకోని కూడా అరెస్ట్ చేశారు, వైసీపీ వాడు బోరగడ్డ అనిల్ వాడిని కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకొచ్చి ప్రాపర్ గా కేసులు సెక్షన్లు వాడు చేసిన తప్పులన్నీ లీగల్ గా లాక్ చేస్తే ఇంకా జైలు నుంచి బయటికి రాలి.
వైసీపీ వాళ్ళలాగా ఏదో కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యము. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు చెయ్యరు. ఓకే, అది బానే ఎవడైతే తప్పు చేశాడో బానే ఉంది. వల్లభనేని వంశీ ఇంకా ఏం దొరకలేదా? తప్పకుండా ఉన్నాయండి. నెక్స్ట్ కొడాలి నాని దొరకలేదా? 100% ఉన్నాయి. పోసాని కృష్ణమురళి 100% ఉంది. కనీసం శ్రీరెడ్డి కూడా దొరకలేదా మీకు? ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని హింసించారో ఎవరిని వదలము. టైం ఉంది అందరికీ. ఒక్కొక్కరిని ఏ టైంలో లాక్ చేయాలి, ఏ టైంలో బంధించాలి, ఏ టైంలో లోపల పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం లోకేష్ గారు వెళ్తున్నారు. తప్పకుండా అందరికీ శిక్షలు పడే అవకాశం 100% ఉంది. దానిలో ఎటువంటి బేసిసాలకు పోవాల్సిన అవసరం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. కానీ ఇది ఎందుకో ప్రజలు కానీ, అంటే మీ వైపు మీకు ఓట్లేసిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, ప్లస్ మీ పార్టీ కార్యకర్తలు, వీళ్ళంతా మిమ్మల్ని ట్రస్ట్ చేయటం లేదు. కానీ వాళ్ళు రగిలిపోతున్నారు. వీళ్ళ మీద యాక్షన్ ఇంకా, అంటే వాళ్ళు అక్కడ ఎంతో పెయిన్ అనుభవించుంటారు అక్కడ 100%. గత 5 సంవత్సరాలు. 100%. ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి అనే బలంగా కోరుకుంటుంటారు. అవును. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అరెస్టులు, ఈ వ్యవహారాలు, ఆ శిక్షలు అన్నిటిగా జరగనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక లాంటి అసహనం, ఇది పార్టీ మీద కోపం, లోకేష్ మీద కోపం, అంటే రగిలిపోతుంటారు. అంటే వీళ్లకు మీరు ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే మేము ఒకటి చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి లాగా వేగ్గా కేసెస్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి బయటకు వేస్తే ఎమ్మటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు వాళ్ళంతా కూడా. అలా చేయకూడదు. అవి వీళ్ళని అందరినీ కూడా లీగల్ ఎంటిటీలో తీసుకొని యష్, ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో అది పార్టీ కార్యకర్తలకు చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కొంచెం సమయం పాటించండి. తప్పకుండా ప్రతి ఒక్కడు ఎవడెవడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే మనం హింసించారో, ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని కూడా లీగల్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ జీవితంలో బయటికి రారు. ఎందుకు చేశామరా బాబు ఈ తప్పు అని అనుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారు ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు చేస్తారు. ఎవడెవడైతే తప్పులు చేశాడో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఒక రోజు, వారం రోజులు, సంవత్సరం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అందరికీ 100% తిరిగిచ్చే ప్రయత్నం లోకేష్ గారు చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా బలంగా. ఎందుకంటే నా విషయంలో కూడా నేను కూడా అంతే కోపంగా ఉన్నా. నాకు కూడా జరిగిన అన్యాయాలు, నా మీద కేసులు పెట్టి నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా నేను కూడా వదలదలుచుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాము. ఆ కేసులన్నీ కూడా లీగల్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షలు పడేలా ఖచ్చితంగా బంధించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇంకోటి యష్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ నెక్స్ట్ 29కి ఒక ఏజ్, ఒక పీక్ స్టేజ్కి వస్తుంది. ఆయన హెల్త్ పరంగా ఇప్పటి వరకు బాగున్నప్పటికీ ఇంకా 4 ఏళ్ళు గడవాలంటే కొద్దిగా ఆయనకు ఏజ్ పెరుగుతుంది, కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది కూడా. ఇప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీని రెండూ ఆయన చూసుకోవాలంటే కష్టం. ఇక్కడ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక డిస్కషన్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు గారు, ప్రభుత్వాన్ని మీరు చూసుకోండి, పార్టీని లోకేష్కి ఇవ్వండి అనే ఒక వాదన వినపడుతుంది. లెట్ మీ కంప్లీట్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా తన వారసుడిగా కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడు. మీ జనరేషన్ ఏజ్, మీరు పీక్ స్టేజ్లో ఉన్నారు. మీ అనుభవము ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద, పరిపాలన మీద ఉంచండి అనే వాదన వినిపిస్తుంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే ఆల్రెడీ లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పార్టీలో. ఆయన పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు. ఈరోజు పార్టీలో ఏ కార్యకర్త కష్టం వచ్చినా, పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక మెసేజ్ అని ఫోన్ మెసేజ్ వచ్చినా అన్ని రకాలుగా స్పందిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్ని నాయకుల్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే బయటికి అంత ఎక్స్పోజ్ అవ్వట్లా. అంత ఎక్స్పోజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే లోకేష్ గారు ఏంటి, నేను చేసే పని 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు అనుకునే బ్యాచ్ ఆయన. ఆ మైండ్ సెట్లో ఉంటాడు. సో నేను కూడా ఏం చెప్తా, లోకేష్ అన్న మీరు చేసే 10 రూపాయల పని బయటికి చెప్పండి అని చెప్పాలి. అవును, చెప్తేనే 10 మంది తెలుస్తుందని చెప్తా. కాకపోతే ఆయన ఏంటంటే మనం చేసే పని మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు,
చెప్పుకునే వాళ్ళు చెప్తాం, మనం చేసిన సాయం చేసిన ఆయన వాళ్ళు చెప్పాలి. చెప్పకపోయినా మీరైనా చెప్పండి. నేను చెప్తాము. అంటే మేమేమంటాం అంటే సాయం పొందిన వాళ్ళు చెప్తే ఇంకా చెప్తే ఇంకా బాగుంటుంది బాగుంటుంది. అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు పార్టీ వచ్చిన 7-8 నెలల్లో ఎంత మందికి సాయం చేశామో మాకు తెలుసండి. మీరు లోకేష్ గారు ట్విట్టర్ ఖాతా చూడండి, అవును. ఎంత మందికి సాయం చేశాడు అనేది మీకు మీరు తెలుసు. ఆమె కువైట్ నుంచి కొంతమందిని రప్పించారు, ప్లస్ కొన్ని అన్ని విధాలుగా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి 2-3 రోజుల్లోనే అన్ని విధాలుగా గ్రీవెన్సెస్ ఆయన ప్రజా దర్బార్ పెట్టి ప్రజా దర్బార్లో వచ్చిన ఇష్యూస్ అన్ని కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్కి రావచ్చు. ప్రజా దర్బార్కి వచ్చి ఏ ఇష్యూ ఉందంటే కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కలెక్టర్లు పిలిపిస్తారు, ఆగా మేఘాల మీద ఊపుతారు. ఆయన పక్కన ఉన్న యంత్రాంగం మొత్తం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. లోకేష్ గారికి లలిత్ గారు వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పారనుకోండి, లోకేష్ గారు ఈ సమస్యను ఒకరికి అటాచ్ చేస్తారు. ఓకే, ఆ వ్యక్తి ఆ ఓఎస్డి గానీ ఆ పిఎస్ గానీ ఆ సమస్య అయిపోయే వరకు మీతో ఫాలో అప్ చేస్తారు. ఓకే, ఫాలో అప్ చేసి సమస్య అంతా అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందండి అని చెప్పి ఆయనకు మళ్ళీ అప్డేట్ చేస్తారు. లోకేష్ గారు మళ్ళీ మీకు కాల్ చేసి అడుగుతారు, ఈ సమస్య మీకు ఆర్ యూ హ్యాపీ అని అడుగుతారు. అది ఆయన సిస్టమ్, అదే ఆయన ప్రాసెస్, అదే ఆయన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అనేది. కానీ చాలా మందికి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బయట వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు. తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా లోకేష్ గారు చేసేది ప్రచారం చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆయన చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ ప్రచారంలో చేసుకొని మనిషి, ఎక్కువ ప్రచారానికి ఇష్టపడాడు ఆయన. కానీ రాజకీయాల్లో ప్రచారం అవసరం. ఆయన తెలుసుకుంటారు, ఆయన చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరు అన్ని అన్నారు, బాగానే ఉంది లోకేష్ గారు. కానీ దానికంటూ ఒక ప్రోటోకాల్ కావాలి. మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఓకే, మీరు ఇన్ని పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇవి చేస్తే గనక ఈ మంచి ఇంకా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి పెడతాయి. అంటే పార్టీయే వాళ్ళది కదండి. నో, ఇక్కడ పార్టీ వాళ్ళదైనా కూడా ఇక్కడ ఏంటంటే ప్రజలు కానీ పార్టీ క్యాడర్ కానీ ఫస్ట్ అధ్యక్షుడిని చూస్తుంది, ఎవరు అధ్యక్షుడు అని. అవును. ఇప్పుడు అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పార్టీ చూడటం లేదు, ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు పార్టీ చూసుకునే వ్యవహారాలు చూసుకునేది లోకేష్ గారే. కానీ ఇక్కడ కార్యకర్తలు, ప్రజలు వీళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక అధ్యక్షుడి హోదాలో, నేనే అధ్యక్షుడిగా పూర్తి ఇమ్మనులా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మంటున్నారు. వీళ్ళు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగితే గనక అప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక సోన్సో లోకేష్ అంటే అది ఒక హోదా. కరెక్ట్. దాని అండర్లో మీరు వర్క్ చేస్తే కనుక ఇప్పటికే ఇంకా నెక్స్ట్ 29కి వెళ్ళాలి. నెక్స్ట్ వారసుడు లోకేషే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, రేపు కలిసి పని చేయాల్సింది వీళ్ళిద్దరే. అవును. ఇప్పటికే మీరు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కాబట్టి ఈయనకు మీరు హోదా ఇవ్వాలి. కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాగానే ఉంది. ఇతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక హోదా ఇస్తే ఆ హోదాలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఏదైనా సమావేశాలు పెట్టుకోవటమో, ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ వ్యవహారాలు చేసుకుంటారు కదా. అది అడుగుతున్నారు కార్యకర్తలు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారు. రేపు కలుస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, కలిసినప్పుడు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తాము. ఓకే. ఒకటేంటంటే నా అభిప్రాయం ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇస్తే ఇంకా యువత కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది. ఆయనకు ఒక పదవి ఒకటే, జస్ట్ ట్యాగ్ లైన్ ఒకటే లేదు, కానీ ఖచ్చితంగా ఆయన చేయాల్సిందంతా కూడా కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉండాలి. నిన్న చూసుంటారు, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కూడా చేశారు ఆయన ఒక కంపెనీతో టైఅప్ చేసుకొని. అంటే అంత పర్ఫెక్ట్ గా, ఎందుకంటే ప్రజల మనుషుల నుంచి వచ్చాడు లోకేష్ గారు. అంటే చాలా మంది ఏంటంటే నాయకులు జస్ట్ ఇలా అయిపోతూ ఉంటారు, రైట్. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు చేసుకోవటం కోసం లోకేష్ గారు యువగల పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ఒక కొడుకు, అంత గొప్ప కొడుకు లోకేష్ గారు. కష్టపడ్డాడు డెఫినెట్ గా. ఎన్ని అవమానాలు. మీరు మంగళగిరి అంతకుముందు ఎలక్షన్స్ లో 2019లో అతను మినిస్ట్రీగా ఉండి చేసినప్పుడు ఒక విమర్శ ఉండేది, నువ్వు అడ్డదారిలో వచ్చి అయ్యావు, నీకు ఆ సత్తా లేదు, నీకు ఆ దమ్ము లేదని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించారు. చాలా మంది న్యూట్రల్స్ కూడా అతను ప్రజల్లో నుంచి గెలిచి రాలేదన్నారు. ఆ తర్వాత మంగళగిరిలో మెజారిటీతో గెలిచి వచ్చారు. అప్పుడు అయిపోయింది, అప్పటి వరకు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత
ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఈ కరోనా అయిపోయిన తర్వాత వరకు ఇతను లోకేష్ ఆ ఓటమి ద్వారా ఏం నేర్చుకున్నాడు కానీ నిజంగా తెలుగు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో అతను ఏదైనా మాట్లాడితే అంటే ఆ తెలుగు స్లాంగ్స్ కొద్దిగా సరిగా వచ్చేది కాదు, కొంచెం తడబడేవాడు, దాన్ని ట్రోల్స్ చేసేవాళ్ళు. అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు. లావుగా ఉన్నప్పుడు సాక్షిలో ఆయన తినే ఫుడ్ ఖర్చు ఇది అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాశారు. అది కోర్టుకు వేశారు, జరుగుతుంది. అంటే ఆ విధంగా అతన్ని టార్గెట్ చేశారు. ఒక తిండిపోతులాగాను, ఒక పప్పు అని ఈ విధంగా చేశాడు. చేసిన తర్వాత ఓటమి చెందారు, బాగుంది. ఒక 1.5 ఇయర్ తర్వాత ఎలా తయారయ్యాడో అసలు ఎవరు ఊహించలా. నేను అప్పట్లో ఏమనేవాడినంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళతో గవర్నమెంట్ ఉన్నప్పుడే ముందు ఆ లోకేష్ని తీసుకెళ్లి ఆ పొలాలలో వేయండి అయ్యా అనేవాడిని. లోకేష్ను పొలాలలో వేయండి అయ్యా, రోడ్ల మీద వేయండి అయ్యా అనేవాడిని. ఎందుకంటే కష్టపడాలి, జనంలో తిరగాలి, చెమట వాసన తగలాలి, పబ్లిక్ లో ఇంటరాక్ట్ కావాలి, నేర్చుకుంటాడు అని నేనే చెప్పేవాడిని. అతన్ని పొలాలలో వేయండి అయ్యా, రోడ్ల మీద వేయండి అయ్యా అని అనేవాడిని. ఎందుకంటే నెక్స్ట్ అతనే లీడర్గా అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ తెలియాలి, ఆ పెయిన్ తెలియాలి అతనికి అని నేను చెప్పేవాడిని. అలాంటిది లోకేష్ ఫస్ట్ యువగలం పాదయాత్ర ప్రోమో రిలీజ్ అయితేనే చూశాను నేను. చూసిన తర్వాత చాలా అది ఆ యువగలం పాదయాత్ర కిలోమీటర్స్ అవన్నీ చూస్తూనే ఇంత దూరం నడవగలుగుతాడా లోకేష్? ఎందుకంటే ఎవరైనా వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళే. ఒక రామారావు మనవడిగా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నాన్న ఎదిగి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి గోల్డెన్ స్పూన్ పెరిగిన వాడే. డబ్బులు, కథ, వ్యవహారాలు, మనుషులు, వాళ్ళకి చేతికి పని ఉండేది కాదు. ఈవెన్ లోకేష్ కూడా అంతే. అటువంటి లోకేష్ నడవగలుగుతాడా అనే డౌట్ కూడా వచ్చింది. తర్వాత మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు ఎక్కడో ఏదో తేడా కనపడుతుంది లోకేష్లో. రాను పథకాలని, సిస్టమ్స్ని, మనకి ఏమేం పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఇస్తుంది, మనం ఎంత ఫండ్ ఇస్తున్నామని మైక్ పట్టుకుని అనర్గళంగా చెప్పగలుగుతున్నాడు. అదే కదా మీకు ఒక విషయం చెప్తానండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో ఆయనతో దగ్గరగా పనిచేశాను. చాలా మంది తెలియంది ఏంటంటే ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే, పార్టీని, ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు అని బాగా తెలుసు. ఆయనకి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చాలా గట్టిగా పనిచేస్తున్నాడు ఆయన. వాళ్ళ నాన్నగారు ముందున్న వెనక ఇవన్నీ రీసెర్చ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చెప్పడం కానివ్వండి ఆయన చేసి ఉండేవాళ్ళు. నేను దగ్గరగా చూసున్నా. చాలా మందికి తెలియదు ఆయన గురించి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, మనం ఈ రాష్ట్రానికి పథకాలు, ఏ పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ఏ పథకాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి, ఇవంతా డీటెయిల్డ్గా అంతా చేసేది లోకేష్ గారు బ్యాక్ అండ్ వర్క్ చేసి వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఫాదర్ ఇవన్నీ కూడా ఐఏఎస్లతో మాట్లాడి చేసిండే వాళ్ళు. సో ఆయనకి అవగాహన అంటే రాష్ట్ర రాజకీయాలనే కాదు, కేంద్ర పథకాల మీద, కేంద్ర వ్యవస్థల మీద, కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవచ్చు అనే వాటి మీద చాలా సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయనకి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆయన గురించి. మేము 2014, 2009లో ఆయన గురించి చూసేవాళ్ళం. ఆయన వాళ్ళ ఫాదర్కి ఏ రకంగా బ్యాక్ బోన్గా పనిచేసేవాళ్ళు, ఎంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేవాళ్ళు, ఏ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అనేది మేము కల్లారా చూసాం. వి హావ్ సీన్ ఆల్ దాట్. ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది. లోకేష్ గారిలో అప్పట్లో ఒకటే డ్రాబ్యాక్ ఏముంటుందంటే ఆయన వెళ్ళి అమెరికాలో చదువుకున్నప్పుడు కొద్ది ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది, ఇప్పుడు నేను కూడా తెలుగు కూడా అంత అనర్గళంగా మాట్లాడలేను నేను కూడా. సో ఏదో అక్కడ తప్పులు వస్తూ ఉంటాయి. అలా 2-3 తప్పులు పట్టుకొని ఇష్టం వచ్చిన ట్రోల్ చేశారు. ఆయన డైమండ్ లాగా మారి వర్క్ చేశాడా బాగా. 100 నేనైనా చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మనకు రానిది మనం కూర్చొని మనం మాట్లాడుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం తెలుగు సరిగ్గా మాట్లాడలేడు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడు, హిందీ సరిగ్గా మాట్లాడలేడు, కనీసం నేను మాట్లాడినట్టు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు, కనీసం ఒక్కసారి ఇది ప్రెస్ మీట్ లో పేపర్ చూడకుండా మాట్లాడలేడు, బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా మాట్లాడలేడు. నేను బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా కనీసం అర్ధగంట మాట్లాడగలుగుతా. జగన్మోహన్ రెడ్డిని 10 నిమిషాలు మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేడు. ఇవన్నీ ఏంటంటే ట్రోల్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ టీం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. అది తెలుగుదేశం పార్టీ లోకేష్ గారికి బాగా కలిసి వచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మధ్యలోంచి వచ్చాడు, ప్రజల మధ్యలోంచి నాయకుడు అయ్యాడు, ప్రజల మధ్యలోంచి ఎమ్మెల్యే అయ్యాడు, బంపర్ మెజారిటీతో గెలిచి వచ్చాడు, మంత్రి అయ్యాడు, ఇప్పుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా.
ఎందుకంటే ఒకటేంటంటే లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి పొంతన లేదండి. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, ఓకే, రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే వ్యక్తి కాదు, ఆయనకి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి. కానీ లోకేష్ గారు ఆయనకేం కావాలో, ఆయన కుటుంబానికి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి కాదు. ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు ఏంటిది, వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా జాబ్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఆయన స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చాడండి, అవును, ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చాడండి. ఆయనకి ఏం కావాలి, వాళ్ళ నాన్నకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తాతగారు గోల్డెన్ స్పూన్, ఒక మంచి లెజెండరీ యాక్టర్ అండ్ ఈజ్ అ బిగ్ టైకోన్ ఇన్ ఇండియా, మంచి పేరు ఉంది. ఏం కావాలి ఆయనకి, తినడానికి ఉండటానికి హ్యాపీగా అన్ని ఉన్నాయి. ఆయన ప్రజలకు సేవ చేసుకుంటే టార్గెట్ అది. ఆయన టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మంచి పేరు లాగా ఆయన కూడా మంచి పేరు రావాలి, అది నేను చెప్పుకోకుండానే రావాలి. అందుకే ఆ గోల్ టువర్డ్స్ దట్ గోల్ హీఈస్ వర్కింగ్. ఖచ్చితంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. నేను నమ్మేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే బలంగా అగ్రెసివ్ గా లోకేష్ గారు పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకోవాలంటే అన్ని కులాలని అన్ని మతాలని సమకూర్చుకొని ఆలోచించి తీసుకుంటారు డెసిషన్. ఇప్పుడు అందరూ కూడా మీ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, మీకు సపోర్టుగా ఉన్నవాళ్ళు, న్యూట్రల్స్ వాళ్ళంతా అండ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులంతా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు ఏదో కోరుకున్నారు. ఏం కోరుకున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు యాక్షన్ మస్ట్ ఇమ్మీడియట్గా తీసేసుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభుత్వం వచ్చింది, ఇదో మా వీధిలో ఈడు రౌడీ ఈ విధంగా చేశాడు, వైసీపీ గుండా ఈ విధంగా చేశాడు, ఇదో వీళ్ళు ఈ విధంగా చేశారు, దౌర్జన్యాలు చేశారు, వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళాలి అని కోరుకున్నారు. వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు మెతక వైఖరి ఏదైతే చూశారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, లోకేష్ ఉండాలి అంటారు. లోకేష్ ఉంటే యాక్షన్ తీసుకునేవాడు స్పీడ్గా, చంద్రబాబు నాయుడు కాబట్టి దాన్ని ఏదో యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నాడు అనే విధంగా వీళ్ళలో ఇది కలుగుతా ఉంది. లోకేష్ ఉంటే, అంటే మీరు ఇందాక అన్నట్లే లోకేష్ ఉంటే స్పీడ్గా ఉంటుంది డెసిషన్, ఐదర్ ఎస్ ఆర్ నో. అవును, నేను ఆ పాయింటే చెప్పాను. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని చూడకుండా లోకేష్ దగ్గరికి వెళ్తుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, లోకేష్ గారు అగ్రెసివ్ ఉంటారు. లోకేష్ గారు ఏంటంటే వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాడు, అవ్వదంటే అవ్వదని చెప్పేస్తారు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొహమాట పడతారు, అది వీళ్ళు అవ్వలేదని చెప్తే బాధపడతారేమో అని చంద్రబాబు నాయుడు గారు అదే ఆయనకి నష్టం జరుగుతుందని అనుకోవడం లేదు ఆయన. కాకపోతే లోకేష్ గారు ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఈ ప్రపోజల్ తో తీసుకెళ్తే ఇది అవుతుందంటే అవుతుందని చెప్పేస్తారు, కాదంటే కాదని చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తీసుకెళ్లారనుకోండి, నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే ఇది వర్కౌట్ గా చేయొద్దని చెప్పేస్తాడు. వాళ్ళ మంచి గురించి కూడా ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్ నేనే వెళ్ళి అన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టా అని అన్నాడు, నువ్వు ఇది చేస్తే బ్యాడ్ అయిపోతావు, నువ్వు ఫ్యూచర్ ఉంది, నువ్వు చేయొద్దు అని అన్నాడు. సో కొన్ని అలా ఉంటాయి. హీ థింక్స్ ఫర్ హిస్ పీపుల్. ఖచ్చితంగా ఏది మంచిగా చేయడని ఆలోచిస్తాడు ఆయన. సో ఆయన ఏంటంటే నాలాంటి వాళ్ళు, నేను అగ్రెసివ్గా ఉంటా, నాలాంటి వాళ్ళకి లోకేష్ గారు నచ్చుతారు. బాబు గారు హీఈస్ అవర్ గాడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే కొన్ని విషయాల్లో నాకు లోకేష్ గారితో పనిచేయడమే ఇష్టం ఉంటది, ఎందుకంటే డెసిషన్స్ చాలా క్విక్ గా ఉంటాయి. మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దగ్గరగా ఉంటారు కాబట్టి అవును, అండ్ మా మైండ్ సెట్స్ కలుస్తాయి. నేను చెప్పాలనుకుని చెప్తా అనుకున్నాను, నచ్చితే ఓకే అంటే. బాబు గారి దగ్గరికి వెళ్తే ఏదైనా అడగాలంటే అడగలేరు. పెద్ద ఆయన మోహన్ చూడగా అన్ని మర్చిపోతాం మేము, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆరా అలా ఉంటది. సో వి ట్రీట్ హిమ్ లైక్ అ వెరీ బిగ్ మ్యాన్ అండ్ ఎవరితో కొలుస్తాము, అంత పెద్ద మనిషి, అంత చేశాడు. మా కుటుంబం కూడా చాలా దగ్గరగా చూసున్నాం మేము. మా తాతగారు కానీ, మా తాతగారు రామోజీరావు గారు చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్. అలా అంటే వి హావ్ సీన్ లాట్ ఆఫ్ దిస్ జర్నీ. సో మాకు ఒక ఐడియా, ఒక అవగాహన ఉంది ఏం జరుగుతుంది అనేది. సో అందుకనే ఆల్ అండ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కానీ ఈరోజు పార్టీ క్యాడర్ కానీ ఒకటి ఆలోచించాలి. గత 5 years జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని, అవినీతిని, అన్యాయాలని అన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగేలాగా వాళ్ళ మీద శిక్షలు పడతాయి. ఒక్కొక్కరు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ రోజుకి కూడా ఇవన్నీ అందరు దుర్గా కిషోర్ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వివిధ ఇసుక స్కామ్ వాళ్ళు, ఎర్రచంద్రం స్కామ్ వాళ్ళు అందరినీ లాక్కొచ్చి చేస్తున్నారు. కాకపోతే లీగల్గా వేస్తున్నాం. ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి కేసు పెట్టి వేసేసి మళ్ళీ ఎమ్మటే బయటకు వచ్చే బెయిల్ వచ్చే లాగా ఉండదు. మన వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఒకసారి లీగల్గా లాక్ చేసామంటే వాడి జీవితాంతం ఎందుకురా ఆయన ఈ పని చేశాను అని అనుకునేలాగా ఖచ్చితంగా
లోకేష్ గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మీకు మంచి విషయం ఏం చెప్తానంటే, ఒక 1 వీక్ బ్యాక్ సేమ్ ఫైట్ ట్రాక్ ప్రోగ్రామ్ లో నాతో పాటు జడ్జి రామకృష్ణ గారు కూడా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. చూశాను. రామకృష్ణ గారికి మేము చేసిన వీడియో లోకేష్ గారు చూశారంట. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ గారి మీద ఆయనకున్న అభిమానము, ఆయనకు చేసిన సాయాన్ని చెబుతూ ఆయన కన్నీళ్లు పెట్టారు. ఆ వీడియో కూడా చూశారంట లోకేష్ గారు. చూసి ఇమ్మీడియట్ గా ఆ వీడియోలో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా ఏకిపారేశారు. లోకేష్ గారు మా నాయకుడు, మాకు చంద్రబాబు అది ఈ డెసిషన్స్ తీసుకోవడం లేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆయన వాదన. చూసిన తర్వాత నాకు నిన్న మెసేజ్ నాకు ఫోన్లో మాట్లాడాడు జడ్జి రామకృష్ణ గారు. సార్, వీడియో లోకేష్ గారు చూశారు, ఇమ్మీడియట్ గా అన్న 26వ తేదీ మనం ఇద్దరం కలుస్తున్నాము అని పెట్టాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అని. లలిత్ కుమార్ గారు ఇప్పటి వరకు నన్ను లోకేష్ సార్ సార్ అని సంబోధించేవాడు, ఎందుకో మొట్టమొదటిసారిగా నన్ను అన్నా అని సంబోధించి మెసేజ్ పెట్టాడు అనేసి అన్నాడు. అంటూనే నేనే చెప్పా, మీరు అతని మీద ఏదో అఫెక్షన్గా మీరు మాట్లాడారు కదా, అతని మీద అభిమానంగా ప్రేమగా, దానికి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుని ఉంటారులేండి, కాబట్టి సార్ అని తీసేసి అన్నా అని మెసేజ్ పెట్టింటాడని కూడా నేను చెప్పా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒకటి ఇష్యూ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావటము. అంటే లోకేష్ స్థాయికి, లోకేష్ ప్లేస్ లో జగన్ ఉంటే ఇంపాక్ట్ స్పందించేవాడు కాదు. నాకు విషయం చెప్తానండి, లోకేష్ గారు కార్యకర్తలు చాలా దగ్గరగా ఉంటారు. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, అందరు కార్యకర్తల దగ్గర ఉంది, 90% కార్యకర్తల దగ్గర ఉంది. ఎవరైనా ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్ గా ఆయన ఆ రోజు కాకపోతే మరుసటి రోజు రెస్పాండ్ చేసి అడుగుతాడు ఇది ఏంటి అని, ఏం జరిగిందని. ఒక సమస్యను దృష్టి తీసుకెళ్తే ఆయన రెస్పాండ్ చేస్తారు ఆయన. నేను ఏదైనా సమస్య ఎవరో దాకా అవసరం లేదండి, నేను ఒక ఇష్యూ ఆయన దగ్గర తీసుకెళ్లి, ఎగ్జాంపుల్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులందరూ కలిసి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు, నడక కాల్ ద్వారా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు అక్కడ దర్శనాలు అరేంజ్ చేయాలండి అని అన్న. అప్పటికి ఇంకా వైసీపీ సిస్టమే ఉంది తిరుపతి. లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళగానే లోకేష్ గారి టీము ఈ అమరావతి రైతులందరూ తిరుపతి వెళ్ళి వెనక్కి వచ్చే వరకు మొత్తం వాళ్ళే కోఆర్డినేట్ చేశారు. చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అంత పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు. అందరు లోకేష్ గారి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా, వాళ్ళ టీం కూడా చాలా భయపడతారు. ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే అది క్లియర్ అయ్యే వరకు దాన్ని ఇంకా ఫాలో అప్ చేసుకుంటూ ఫైనల్ రిపోర్ట్ ఆయనకి ఇస్తారు. ఆయన దాని తర్వాత ఆయన ఆ కన్సర్న్ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడి సెట్ చేస్తారు. అంత అగ్రెసివ్ గా, అంత ప్రాపర్ గా చేసుకుంటారు ఆయన. సో ఇవంతా కూడా ప్రజల్లో చాలా మంది తెలియదు, క్యాడర్ కి అందరికి ఐడియా ఉంది కాకపోతే ప్రజలకు తెలియదు. డెఫినెట్ గా ప్రజల సమస్యలు ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో ఖచ్చితంగా అందరు కూడా గ్రీవెన్సెస్ ప్రకారం ప్రజలు వస్తున్నారు, చాలా మంది కామన్ మ్యాన్ వస్తున్నారు, వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా ఇది ఇప్పుడు వచ్చి ఇంకా 6 నెలలు 7 నెలలే అయింది. తప్పకుండా 4 సంవత్సరాల్లో లోకేష్ గారు ఏ రకంగా ఎమర్జ్ అవుతారో మీరు చూస్తారు, ఎంత పవర్ఫుల్ లీడర్ గా తయారవుతారో మీరు చూస్తారు. ఆయన రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆయన 5-6 సంవత్సరాల్లో చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన డెసిషన్స్ చాలా క్విక్ గా ఉంటాయి, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మంచి అయినా చెడైనా పర్ఫెక్ట్ గా వీళ్ళకి మంచి అవుతుంది అని అంటే ఖచ్చితంగా ముందెళ్ళిపోతాడు ఆయన. నా దగ్గర ఒక 50 మంది ఉన్నారండి, 50 మంది 30 మందికి మంచి అవుతుందంటే చేసేయండి అంటాడు. 20 మందికి న్యాయం మళ్ళీ చేద్దాం, తప్పకుండా చేద్దాం, వాళ్ళకి ఫస్ట్ 30 మందికి న్యాయం చేసేయండి, మిగతా 20 మందికి మళ్ళీ న్యాయం చేద్దాం, వెయిట్ చేసి చేద్దాం అంటాడు ఆయన. ఆ రకంగా ఆలోచించే వ్యక్తి ఆయన. ఖచ్చితంగా మాలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాం బలంగా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతే ఆయనని ఏ రకంగా డెసిషన్స్ తీసుకుని దగ్గర నుంచి చూసాం కాబట్టి రాష్ట్రం కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను తప్పకుండా నమ్ముతున్నా. ఇక్కడ ఇంకోటి యష్, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ ఓకే చేయాలి, ప్రజల్లో అతన్ని యాక్సెప్ట్ చేయాలి, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అని కూడా అన్నారు ఇందాక. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా ఏం కోరుకుంటున్నారంటే పార్టీలో అతనికి ఒక ఉన్నత స్థానం, అంటే ప్రధాన కార్యదర్శి అనేది ఇస్ ద పవర్ఫుల్. కానీ జనాలకు ప్రధాన కార్యదర్శి అంటే కనుక దాని ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. ప్రెసిడెంట్ అంటేనే తెలుస్తుంది, తను ఒక గొప్పగా చూస్తారు డిసిగ్నేషన్ని. అధ్యక్షుడు అంటేనే అదే గొప్పగా చూస్తారు. ఇప్పుడు
వీళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే తక్షణము ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ఇప్పటి నుంచి పార్టీ వ్యవహారాలలో యాక్టివ్గా ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కానీ తప్పకుండా అది సమిష్టిగా తీసుకునే నిర్ణయం. పల్లా శ్రీనివాస్ గారు ఉంటారు అధ్యక్షుడిగా, ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉండొచ్చు ఈయన. మీరు చెప్పిన మాట ఖచ్చితంగా మీ వీడియో క్లిప్ కట్ చేసి నేను లోకేష్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే ఈ క్యాడర్ అంతా ఏదో మా అధ్యక్షుడు, ఓ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అని ఆయన అప్రోచ్ అవుతారు. ప్రజలంతా కూడా ఓ టీడీపీ పార్టీ అధ్యక్షుడు. అప్పుడు ఏమవుతుందంటే రేపు నేను ఇందాక చెప్పాను, రేపు కలిసి పని చేయకపోయేది 29లో ఏదైనా కూడా ఒక నిర్ణయాలు కానీ ఏదన్నా కూడా ఇప్పటి నుంచే ఈయన ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడితో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదన్నా విషయాలు చేస్తే ఆ స్టేజీ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే అది వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది కోరుకుంటున్నారు. అది తప్పకుండా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీ క్లిప్ తీసుకొని లోకేష్ గారు పంపిస్తాను, తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాను, బాబు గారి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, ఏపీలో 6 నెలలు పాలన అయింది జనసేనకు టీడీపీకి. జనసేన అంటే ఏమనుకుంటారంటే చాలామంది ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించింది అనుకుంటారు. టీడీపీ అంటే కనుక ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనుకుంటారు. కొన్ని ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కాపు కమ్మ కొంచెం విడిగా ఉండేవాళ్ళు. ఓకేనా, నువ్వు ఒప్పుకుంటారు అది? కొన్ని ఏరియాస్లో రెడ్డి బలిజ అంటే కలిసి ఉన్నా కూడా ఒకరినొకరుగా దూరంగానే ఉండేవాళ్ళు. రాయలసీమ ఏరియాస్. ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిందో, అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు ఉన్నాయి. పరిణామాలు అన్నిటితో కూడా వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని ఏ విధంగా అవతలోళ్ళు సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డాడో కొన్ని చెప్తారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేసింది జగనే. ఓకేనా? లేదు ప్రజలు చెప్పేది అంటే అది పరోక్షంగా ఇతనే కారకుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత అరాచకంగా ప్రవర్తించబట్టే కదా మీరు కసితో వర్క్ చేసింది. మిమ్మల్ని పని చేయించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకేనా? నెక్స్ట్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంతేనా? అతను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ వేధించి వెంటాడాడో దానికి పోటీగా కసిగా ఆయన వర్క్ చేశారు. నెక్స్ట్, లోకేష్ మంగళగిరిలో గెలిచి మంత్రి అయ్యాడంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష అంటే మీకు పరోక్షంగా, ఇప్పుడు నేను మిమ్మల్ని తీవ్రంగా అటాక్ చేస్తేనే మీరు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఫైట్ చేస్తావు. దీనికి అంత కారణం జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ కలపడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒప్పుకుంటారా? అంతేనా? అంటే ఉగ్రవాదితో పోరాడటానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వీధిలో పిచ్చుకుక్క ఉంది, ఓ పిచ్చుకుక్కను ఒకటే కొడితే ఆ పిచ్చుకుక్క ఆడి మీదకే వస్తుంది. 4 కలిసి కొడితే ఆ పిచ్చుకుక్క పారిపోద్ది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్కలా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరుస్తుంటే ఒక 2-3 నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కొట్టాలనుకున్నారు. కొట్టారు, పారిపోయింది, అయిపోయింది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు, ఏదో ఒక ఎమ్మెల్యే గెలిచాడు, అది పోయింది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ బాగా టార్గెట్ చేసింది. పెళ్ళాలు అని చెప్పేసి ఇంకా చాలా నీచంగా చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆ విధంగా వైసీపీ దాడి చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళాల. రాజకీయంగా విమర్శించాము, సబ్జెక్ట్ పరంగా విమర్శించాము, సబ్జెక్ట్ పరంగా ఫైట్ చేశాము, వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు బట్టి మేము ఫైట్ చేసాము తప్పితే ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నచ్చంది కూడా అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఫైట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, లోకేష్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ లాగటము, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ట్రోల్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరికి నచ్చలేదు. ప్రజలు సరైన తీర్పిచ్చారు.
అయినా సరే ఇప్పుడు కూడా వాళ్ళు మారకుండా ఇప్పుడు కూడా ఇంకా నీచంగా చేస్తున్నారా? ఆ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము కూడా వర్క్ చేస్తున్నాం. ఎవడెవడైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు, ఎవడెవడైతే నీచంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఫేక్ ఐడీలు చేస్తున్నారు, అన్ని కూడా తీసి సిఐడికి ఇస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి సరైన సమాధానం అతి త్వరలో చెప్పబోతున్నాము. ఏదో అనుకుంటున్నారు మేము ఎక్కడ దొరకమేమో అనుకుంటున్నారు, తప్పకుండా అన్నీ కూడా బయటికి లాగుతాము. అందరినీ కూడా జైళ్ళలో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎవడెవడైతే తప్పులు చేశాడో, ఎవడెవడైతే పనికిమాల పనులు చేశాడో, ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఫేక్ పోస్టులు పెడుతున్నారో, ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారో, విష ప్రచారం చేస్తున్నారో, వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళ జైళ్ళలో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. మన ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సమయంలో లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాళ్లకు ఆశీర్వాదం తీసుకుపోయాడు. పవన్ కళ్యాణ్ వారించాడు, అయినా కూడా ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. వయసులో పెద్దవాడు తీసుకున్న తర్వాత నిజంగా ఆ వీడియో క్లిప్ ఎంత వైరల్ అయిందంటే, ఆ చిన్న పనితో నిజంగా లోకేష్ అనే వ్యక్తి, అతని హుందాతనం, అతని క్యారెక్టరు ఒక చిన్న పనితో ఎంత ఎలివేట్ అయిందంటే అది. అదే కాదండి, ఇప్పుడు లోకేష్ గారు ఫ్యామిలీ ఎథిక్స్కి పెద్దవాళ్ళకి ఏ రకంగా గౌరవిస్తారనేది అదొక ఎగ్జాంపుల్. కన్న తండ్రి తిన్న ప్లేట్ కూడా ఎత్తి సింక్ లో పడేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి లోకేష్. మీరు చూసి ఉంటారు, తండ్రి తిని అక్కడ ఎంగిల్ పళ్ళం వదిలేస్తే ఆయన కొడుకు తీసుకెళ్ళి అక్కడ సింక్ లో పడేసాడు. సో ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి, నేను కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళకి అనిపిస్తే గౌరవిస్తూ అన్న అని మాట్లాడతా, లేకపోతే అండి అని మాట్లాడతా, లేకపోతే గారు అని మాట్లాడతా. అది మన సంస్కారం అది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చంద్రబాబు అని ఎవరు పిలవరు కదా. ఎంత బలిసి ఉండో, ఎంత బలిసి కొట్టుకుంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి వయసు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వయసు ఏంటి, కూర్చో చంద్రబాబు కూర్చోవచ్చన్నా ఏంటిది, ఎక్కిలి చేష్టలు కదా అవన్నీ కూడా. అవన్నీ ప్రజలందరూ చూశారు కాబట్టి సరైన తీర్పిచ్చారు. ఎప్పుడన్నా మనందరం కూడా సభ్యతా సంస్కారము, మన ఆచారాలు, మన పద్ధతులు అన్నీ కూడా మన గౌరవాలు గౌరవించుకుంటేనే మనకి పక్కన, నేను ఇప్పుడు లలిత్ గారు అని పిలిస్తేనే మీరు నన్ను యశ్ గారు అని పిలుస్తారు, మిమ్మల్ని బూతులతో మాట్లాడండి మీరు నన్ను బూతులతోనే మాట్లాడతారు కదా. సో ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది ఎప్పుడైనా. సో అది ఆ సభ్యత సంస్కారం అనేది లోకేష్ గారు చాలా పుష్కలంగా ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఫాదర్ని కూడా డాడీ అని పిలవరు ఎక్కడ కూడా. ప్రజల మందులో ఎక్కడ సరే సార్ అనే పిలుస్తాడు. ఎక్కడైనా సరే ప్రజల మధ్యలో, ఇంట్లో డాడీ నాన్నని పిలుస్తాడేమో కానీ బయటికి రాగానే సార్ అని మాట్లాడతారు. ఎందుకంటే హీజ్ అ సీఎం, హీజ్ అ మినిస్టర్, దట్స్ ఇట్. ఇంటి వరకే నువ్వు కొడుకు, ఇంటి తర్వాత వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ హోమ్ యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎన్ ఎమ్మెల్యే, హీఈస్ అ సీఎం, దట్స్ హౌ ఇట్ ఈస్. ఆ ప్రోటోకాల్ ఆయన పాటిస్తారు కాబట్టి అంత గౌరవం ఉంది ఆయనకి, ఆయన అంటే అంత మర్యాద ఉంది. మాలాంటి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటాము. వీ ఆల్వేస్ ట్రై టు సీ హిమ్ యాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ వీ విల్ డెఫినెట్లీ రీచ్ దట్. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడున్నాడు? కొడాలి నానిని, వల్లభనేని వంశీని వదిలే సమస్యనే లేదు. తప్పకుండా ఎక్కడున్నారో అని కూడా మీకు తెలియదా? అంటే తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. నేను పెద్ద ఫోకస్ పెట్టదలుచుకోలే. సిఐడికి తెలిసే ఉండుండొచ్చు. నేను వాళ్ళిద్దరి గురించి పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే కమ్మ జాతిలో నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇంత దరిద్రమైన పనికిమాలినోళ్ళు కమ్మ జాతిలో పుట్టారు అనడానికి కమ్మ జాతి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారనే విషయం ఆ రోజు కమ్మ సభల్లో చెప్పిన వాళ్ళే చెప్పారు అందరూ కూడా. ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అంతేగాని నీచంగా, నికృష్టంగా, అలగా వ్యక్తుల్లాగా ఇంత నికృష్టంగా మాట్లాడితే అలాంటి వాళ్ళని ఏ రకంగా అంటారో, ఏం చేస్తారో కానీ ప్రజలు తీర్పు చూపించారు. అందుకనే నేనేమంటానంటే కొడాలి నానిని, వల్లభనేని వంశీని వదిలేస్తారని అనుకోవద్దు. ఖచ్చితంగా వదలము. వాళ్ళకి తప్పకుండా టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏం చేయాలో, ఎలాంటి శిక్షలు పడాలో తప్పకుండా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కమ్మ కులంలో ఉన్నారా లేదా మీ కులమంతా వాళ్ళిద్దరిని బహిష్కరించిందా? బహిష్కరించకపోయినా కమ్మ కులస్తులు ఎవరు కూడా వల్లభనేని వంశీని, కొడాలి నానిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఎకిలి వేషాలు ఎంత నీచంగా, నికృష్టంగా ప్రవర్తించారండి. ఎంత అన్యాయం అండి. ఆడవాళ్ళ గురించి అంత దరిద్రంగా మాట్లాడగలుగుతారా? కమ్మ కులంలో మాట్లాడినాడు ఎవడైనా సరే అంత సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడిన వాళ్ళని చూసారా? ఈ దరిద్రులు ఇద్దరు కూడా కమ్మ కులానికి మచ్చ తెచ్చిన దరిద్రులు. మామూలుగా కమ్మ సామాజిక వర్గం అంటే నేను చూసిన వాళ్ళు కొంచెం గౌరవంగా, మనం పద్ధతిగా ఉండాలని వాళ్ళనే నేను చూసా. అంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ సాయం చేస్తారు, గౌరవించే వాళ్ళు. అంతేగాని ఇలా లేకిగా అలగా మాట్లాడే వ్యక్తులు చాలా రేర్. నేనైతే చూడలేదు. అవును, రేర్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారు మన దానిలో, ఇంకెవరు లేరు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.